వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషనల్ టెక్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. 6th క్లాస్ సెకండ్ లెసన్ ఓషియన్స్ అండ్ కాంటినెంట్స్, 6వ తరగతి 2వ పాఠ్యాంశం మహాసముద్రాలు మరియు ఖండాలు ఎంసిక్యూస్. మొదటి ప్రశ్న, సముద్రమే సర్వస్వం. ఇది భూమి ఉపరితలంలో 7/10వ వంతు భాగాన్ని కప్పేస్తుంది. భూమి సముద్రంతో ప్రారంభమైందని చెప్పవచ్చు. బహుశా అది సముద్రంతోనే ముగుస్తుందా అనేది ఎవరికీ తెలియదు అని నిర్వచనం ఇచ్చింది. ఏ ఈహెచ్ కార్, బి జూల్స్ వెర్న్, సి శ్రీ అరవిందులు, డి తిరువల్లువర్. ఆన్సర్ ఇస్ బి జూల్స్ వెర్న్ పై నిర్వచనాన్ని తెలియజేశారు. రెండవ ప్రశ్న, క్రింది వానిలో భూమికి సంబంధించి సరైనవి. ఏ భూ ఉపరితలంపై చాలా భాగం నీటితో కప్పబడి ఉంది. బి భూమి మొత్తం వైశాల్యంలో దాదాపు 3/4 నీటితోనే కప్పబడి ఉంది. సి అంతరిక్షం నుండి భూమిని చూసినప్పుడు నీలం రంగులో కనబడుతుంది. డి పైవన్నీ. ఆన్సర్ ఇస్ డి పైవన్నీ భూమికి సంబంధించి సరైనవి. మూడవ ప్రశ్న, తొలి అంతరిక్ష వ్యోమగాములు భూమిని ప్రేమగా ఈ గ్రహం అని పిలిచారు. ఏ ఎడారి గ్రహం, బి హిమాలయ గ్రహం, సి నీలి గ్రహం, డి పచ్చని గ్రహం. ఆన్సర్ ఇస్ సి నీలి గ్రహం. తొలి అంతరిక్ష వ్యోమగాములు భూమిని ప్రేమగా నీలి గ్రహం అని పిలిచారు. నాలుగవ ప్రశ్న, మనం అంతరిక్షం నుండి భూమిని చూసినప్పుడు నీలం రంగులో కనబడడానికి కారణం. ఏ భూమి మొత్తం వైశాల్యంలో దాదాపు 3/4 పర్వతాలతో కప్పబడి ఉంది. బి భూమి మొత్తం వైశాల్యంలో దాదాపు 3/4 మైదానాలతో కప్పబడి ఉంది. సి భూమి మొత్తం వైశాల్యంలో దాదాపు 3/4 నీటితో కప్పబడి ఉంది. డి పైవన్నీ. ఆన్సర్ ఇస్ సి. మనం అంతరిక్షం నుండి భూమిని చూసినప్పుడు నీలం రంగులో కనబడడానికి కారణం భూమి మొత్తం వైశాల్యంలో దాదాపు 3/4 నీటితో కప్పబడి ఉంది. ఐదవ ప్రశ్న, భూమిపై మనం చూసే విశాలమైన జలభాగాలను ఈ విధంగా పిలుస్తారు. ఏ నదులు, బి పర్వతాలు, సి కాలువలు, డి మహాసముద్రాలు. ఆన్సర్ ఇస్ డి మహాసముద్రాలు. భూమిపై మనం చూసే విశాలమైన జలభాగాలను మహాసముద్రాలు అని పిలుస్తారు. ఆరవ ప్రశ్న, గోధుమ రంగును ఈ భాగాన్ని సూచిస్తుంది. ఏ నీరు, బి భూమి, సి ఆకాశం, డి చెట్లు. ఆన్సర్ ఇస్ బి భూమి. గోధుమ రంగు భూభాగాన్ని సూచిస్తుంది. ఏడవ ప్రశ్న, భూమి యొక్క వైశాల్యంలో 4వ వంతు కంటే కొంచెం ఎక్కువ భాగాన్ని ఆక్రమించిన ఈ పెద్ద భూభాగాన్ని ఏమని పిలుస్తారు. ఏ సముద్రాలు, బి మహాసముద్రాలు, సి భూఖండం, డి ఆకాశం. ఆన్సర్ ఇస్ సి భూఖండం. భూమి యొక్క వైశాల్యంలో 4వ వంతు కంటే కొంచెం ఎక్కువ భాగాన్ని ఆక్రమించిన ఈ పెద్ద భూభాగాన్ని భూఖండం అని పిలుస్తారు. 8వ ప్రశ్న, భూమి యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషించేవి. ఏ మహాసముద్రాలు, బి ఖండాలు, సి పర్వతాలు, డి ఏ కామా బి. ఆన్సర్ ఇస్ డి ఏ కామా బి. భూమి యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషించేవి మహాసముద్రాలు, ఖండాలు. 9వ ప్రశ్న, భారత నావికా దళ చిహ్నం. ఏ సమస్త లోకా సుఖినో భవంతు, బి శంనో వరుణః, సి శ్రద్ధవాన్ విద్యా లబ్ధతే, డి పైవన్నీ. ఆన్సర్ ఇస్ బి శంనో వరుణః. భారత నావికా దళ చిహ్నం శంనో వరుణః. 10వ ప్రశ్న, ఆకాశం మరియు నీటితో సంబంధం ఉన్న వైదిక దైవం. ఏ అగ్ని, బి వరుణుడు, సి భూమి, డి వాయువు. ఆన్సర్ ఇస్ బి వరుణుడు. ఆకాశం
మరియు నీటితో సంబంధం ఉన్న వైదిక దైవం వరుణుడు. 11వ ప్రశ్న. క్రింది వానిలో మహాసముద్రాల సరి అయిన క్రమంను గుర్తించండి. ఏ పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్, అంటార్కిటిక్ మహాసముద్రాలు. బి పసిఫిక్, అంటార్కిటిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్ మహాసముద్రాలు. సి పసిఫిక్, హిందూ, అంటార్కిటిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రాలు. డి పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, అంటార్కిటిక్, ఆర్కిటిక్ మహాసముద్రాలు. ఆన్సర్ ఈస్ డి. మహాసముద్రాల సరైన వరుస క్రమం పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, అంటార్కిటిక్, ఆర్కిటిక్ మహాసముద్రాలు. 12వ ప్రశ్న. సముద్ర వృక్షజాలంలో చిన్న మొక్కలను ఈ విధంగా పిలుస్తారు. ఏ ఆల్గే, బి ప్లవకం, సి ఆల్ఫా, డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఏ ఆల్గే. సముద్ర వృక్షజాలంలో చిన్న మొక్కలను ఆల్గే అని పిలుస్తారు. 13వ ప్రశ్న. హిందూ మహాసముద్రం యొక్క ప్రధాన సరిహద్దులు. ఏ ఉత్తరాన ఆసియా, బి పశ్చిమాన ఆఫ్రికా, సి తూర్పున ఆస్ట్రేలియా, డి దక్షిణాన దక్షిణ మహాసముద్రం, ఈ పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఈ పైవన్నీ. పైవన్నీ హిందూ మహాసముద్రం యొక్క ప్రధాన సరిహద్దులు. 14వ ప్రశ్న. భారతదేశంలో మనం ప్రతి వేసవిలో ఆశించే ఋతుపవన వర్షాలు ఇక్కడ ఉద్భవిస్తాయి. ఏ భూమిపై, బి సముద్రాలలో, సి పర్వతాలలో, డి మైదానాలలో. ఆన్సర్ ఈస్ బి సముద్రాలలో. భారతదేశంలో మనం ప్రతి వేసవిలో ఆశించే ఋతుపవన వర్షాలు సముద్రాలలో ఉద్భవిస్తాయి. 15వ ప్రశ్న. సముద్రంలో ఉద్భవించే ప్రకృతి వైపరీత్యం. ఏ వరదలు, బి కొండ చర్యలు, సి ఉష్ణోగ్రతల పెరుగుదల, డి సునామీ. ఆన్సర్ ఈస్ డి సునామీ. సముద్రంలో ఉద్భవించే ప్రకృతి వైపరీత్యం సునామీ. 16వ ప్రశ్న. సముద్రం అడుగున బలమైన ఈ విస్ఫోటనం వల్ల కలిగే భారీ మరియు శక్తివంతమైన సునామీ అల. ఏ భూకంపం, బి అగ్నిపర్వతం, సి వరదలు, డి ఏ కామా బి. ఆన్సర్ ఈస్ డి ఏ కామా బి. సముద్రం అడుగున బలమైన భూకంపం, అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల కలిగే భారీ మరియు అతి శక్తివంతమైన అలే సునామీ. 17వ ప్రశ్న. భారతదేశంలో అన్ని రకాల విపత్తులను ఎదుర్కొనే జాతీయ సంస్థ. ఏ భారతీయ వాతావరణ సంస్థ, బి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, సి జాతీయ సునామీ వ్యవస్థ, డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ బి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ భారతదేశంలో అన్ని రకాల విపత్తులను ఎదుర్కొనే జాతీయ సంస్థ. 18వ ప్రశ్న. భారతదేశంలో సునామీ ఎప్పుడు సంభవించింది? ఏ డిసెంబర్ 26, 2004, బి డిసెంబర్ 24, 2004, సి డిసెంబర్ 25, 2004, డి డిసెంబర్ 23, 2004. ఆన్సర్ ఈస్ ఏ డిసెంబర్ 26, 2004. భారతదేశంలో సునామీ డిసెంబర్ 26, 2004న సంభవించింది. 19వ ప్రశ్న. భూగర్భ శాస్త్రవేత్తలు తరచుగా యురేషియా అని పిలువబడే ఒకే ఒక ఖండంగా భావించే ఖండాలు. ఏ ఆసియా, బి యూరప్, సి ఆస్ట్రేలియా, డి ఏ కామా సి, ఈ ఏ కామా బి. ఆన్సర్ ఈస్ ఈ ఏ కామా బి. భూగర్భ శాస్త్రవేత్తలు తరచుగా యురేషియా అని పిలువబడే ఖండాలు ఆసియా, యూరప్. 20వ ప్రశ్న. ఒలింపిక్ క్రీడల చిహ్నాలలో ఎన్ని ఒలింపిక్ వలయాలు ఉన్నాయి? ఏ 5 వలయాలు, బి 7 వలయాలు, సి 6 వలయాలు, డి 4 వలయాలు. ఆన్సర్ ఈస్ ఏ 5 వలయాలు. ఒలింపిక్ క్రీడల చిహ్నాలలో 5 ఒలింపిక్ వలయాలు ఉన్నాయి. 21వ ప్రశ్న. ఒలింపిక్ క్రీడల చిహ్నాలలో 5 ఒలింపిక్ వలయాలు వీటిని సూచిస్తాయి. ఏ ప్రపంచం నలుమూలల నుండి వచ్చే విదేశీ ప్రతినిధుల సమావేశాన్ని సూచిస్తాయి, బి ప్రపంచం నలుమూలల నుండి వచ్చే క్రీడాకారుల సమావేశాన్ని సూచిస్తాయి, సి ప్రపంచం నలుమూలల నుండి
వచ్చే అధ్యక్షుల సమావేశాన్ని సూచిస్తాయి? డి. పైవన్నీ. ఆన్సర్ ఈస్ బి. ఒలింపిక్ క్రీడల చిహ్నాలలో ఈ 5 ఒలింపిక్ వలయాలు ప్రపంచం నలుమూలల నుండి వచ్చే క్రీడాకారుల సమావేశాన్ని సూచిస్తాయి. 22వ ప్రశ్న. ఒలింపిక్ క్రీడల చిహ్నాలలో 5 వలయాలు ఈ 5 జనవాస ఖండాలను సూచిస్తాయి. ఏ. ఆఫ్రికా, అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా. బి. ఆఫ్రికా, అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా మరియు యూరప్. సి. ఆఫ్రికా, అమెరికా, ఆసియా, ఆర్కిటిక్ మరియు యూరప్. డి. ఆఫ్రికా, అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా మరియు ఓషియానియా. ఆన్సర్ ఈజ్ బి. ఒలింపిక్ క్రీడల చిహ్నాల్లో ఈ 5 వలయాలు ఆఫ్రికా, అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా మరియు యూరప్ ఈ 5 జనవాస ఖండాలను సూచిస్తాయి. 23వ ప్రశ్న. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం? ఏ. మజులి, బి. గ్రీన్లాండ్, సి. ఆర్కిటిక్, డి. అంటార్కిటిక్. ఆన్సర్ ఈస్ బి. గ్రీన్లాండ్. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్. 24వ ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైనవి. ఏ. భారతదేశంలో 1300 కంటే పైగా చిన్న దీవులు ఉన్నాయి. బి. బంగాళాఖాతంలో అండమాన్ మరియు నికోబార్ దీవులు ఉన్నాయి. సి. అరేబియా సముద్రంలో లక్షద్వీపులు ఉన్నాయి. డి. పైవన్నీ. ఆన్సర్ ఈస్ డి. పైవన్నీ సరైనవి. 25వ ప్రశ్న. ఈ సంవత్సరం నుండి లక్షద్వీపులు భారతదేశం యొక్క అంటార్కిటికా కార్యక్రమం మరియు అతి శీతల మరియు కఠిన వాతావరణం కలిగిన అంటార్కిటికా ఖండాన్ని అన్వేషిస్తుంది. ఏ. 1983, బి. 1981, సి. 1984, డి. 1985. ఆన్సర్ ఈస్ బి. 1981వ సంవత్సరం నుంచి. 26వ ప్రశ్న. భారతదేశం అంటార్కిటికా ఖండంలో మొదటి శాస్త్రీయ పరిశోధనా స్థావరాన్ని ఏ సంవత్సరంలో స్థాపించింది? ఏ. 1981, బి. 1983, సి. 1985, డి. 1986. ఆన్సర్ ఈస్ బి. 1983. భారతదేశం అంటార్కిటికా ఖండంలో మొదటి శాస్త్రీయ పరిశోధనా స్థావరాన్ని 1983వ సంవత్సరంలో స్థాపించింది. 27వ ప్రశ్న. భారతదేశం అంటార్కిటికా ఖండంలో స్థాపించిన మొదటి శాస్త్రీయ పరిశోధనా స్థావరాన్ని ఈ విధంగా పిలుస్తారు? ఏ. దక్షిణ యమునోత్రి, బి. దక్షిణ గంగోత్రి, సి. భారత గంగోత్రి, డి. భారత యమునోత్రి. ఆన్సర్ ఈస్ బి. దక్షిణ గంగోత్రి. భారతదేశం అంటార్కిటికా ఖండంలో స్థాపించిన మొదటి శాస్త్రీయ పరిశోధనా స్థావరాన్ని దక్షిణ గంగోత్రి అని పిలుస్తారు. 28వ ప్రశ్న. భారతదేశం అంటార్కిటికా ఖండంలో పరిశోధించే భారత శాస్త్రవేత్తలకు ఈ సదుపాయాలు ఉన్నాయి. ఏ. గ్రంథాలయం, బి. పోస్ట్ ఆఫీస్, సి. ఏకామాబి, డి. టెలిఫోన్. ఆన్సర్ ఈస్ సి. ఏకామాబి. భారతదేశం అంటార్కిటికా ఖండంలో పరిశోధించే భారత శాస్త్రవేత్తలకు గ్రంథాలయం, పోస్ట్ ఆఫీసు సదుపాయాలు ఉన్నాయి. 29వ ప్రశ్న. భూగ్రహం యొక్క ఊపిరితిత్తులు అని వీటిని పిలుస్తారు? ఏ. హిమాలయాలు, బి. పర్వతాలు, సి. ఖండాలు, డి. మహాసముద్రాలు. ఆన్సర్ ఈస్ డి. మహాసముద్రాలు. భూగ్రహం యొక్క ఊపిరితిత్తులు అని మహాసముద్రాలని పిలుస్తారు. 30వ ప్రశ్న. క్రింది వానిలో సరైనవి. ఏ. మహాసముద్రాలు ఖండాలకు వర్షాన్ని పంపుతాయి. బి. సముద్రాలు వాతావరణాన్ని నియంత్రించడంలో మరియు భూమిపై జీవాన్ని నిలిపి ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సి. ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత ప్రజల సంస్కృతులను మహాసముద్రాలు పెంచి పోషించాయి. డి. పైవన్నీ. ఆన్సర్ ఈస్ డి. పైవన్నీ సరైనవి. 31వ ప్రశ్న. ఐక్యరాజ్య సమితి ఈ రోజును ప్రపంచం మహాసముద్ర దినోత్సవంగా ప్రకటించింది. ఏ. జూన్ 5, బి. జూన్ 8, సి. మార్చి 5, డి. మార్చి 23. ఆన్సర్ ఈస్ బి. జూన్ 8. ఐక్యరాజ్య సమితి ప్రపంచ మహాసముద్ర దినోత్సవంగా జూన్ 8ని ప్రకటించడం జరిగింది.
32వ ప్రశ్న. క్రింది వానిలో సరైనవి. ఏ యుఎన్ఓ ప్రపంచ మహాసముద్ర దినోత్సవ ఉద్దేశం రోజువారీ జీవితంలో సముద్రం పోషించే ప్రధాన పాత్రను మనందరికీ గుర్తు చేయడమే. బి మహాసముద్రాలు భూగ్రహం యొక్క ఊపిరితిత్తులుగా ఆహారం మరియు ఔషధాలకు ప్రధాన వనరుగా మరియు జీవావరణంలో కీలకమైన భాగంగా పనిచేస్తుంది. సి ఉత్తరార్ధగోళంలో దక్షిణార్ధగోళం కంటే ఎక్కువ భూభాగం కలదు. డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ డి పైవన్నీ సరైనవి. శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషనల్ టెక్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.